హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజ్ కందుకూరి. ఇప్పుడే ఈ సినిమా యముడిది ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని నిర్మించి నటించి దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి జగదీష్ ఆమంచి, ఇక్కడ నా పక్కన ఉన్నాడు. తనే ఈ పోస్టర్లో ఉన్న వ్యక్తి కూడాను. తను ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చాడు రావడం. అయితే నా దగ్గరికి ఇతను కథ నాకు ఏంటని ఇప్పుడే అడిగాను. నేను తెలుసుకుంటే బాగుంది. నేను ఇక్కడ రివీల్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగా తను అనుకున్నది కనుక ఎగ్జిక్యూట్ చేసి ఉండి కరెక్ట్గా ప్రజెంట్ చేసి ఉంటే ప్రజలకి నచ్చచ్చు ఇది. ఎందుకంటే సినిమా మేకింగ్ కనుక బాగుంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటే, ఒక 2 hours కూర్చోబెట్టగలిగితే కరెక్ట్గా చూస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు కొత్త సినిమాని, చిన్న సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తున్న రోజులు ఇవి. కాబట్టి ఇటువంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేద్దాం. ఈ టీం బాగా మంచి వర్క్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. విష్ దిస్ టీమ్ ఆఫ్ యముడు ఆల్ ది బెస్ట్. జగదీష్ని, అలాగే జగన్నాథ్ పిక్చర్స్, వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇలాంటి మంచి అటెంప్ట్స్ ఎప్పుడు వచ్చినా మీడియా సహకరిస్తోంది, హెల్ప్ చేస్తోంది. సో మీడియా హెల్ప్ చాలా అవసరం. కంటెంట్ బాగుంటే ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది కనుక బాగుంటే సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్. ముందుగా రాజ్ కందుకూరి సార్కి, మీడియాకి, ప్రజలకి ధన్యవాదాలు. నా పేరు జగదీష్ ఆమంచి. నేను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, రైటర్గా అండ్ యాక్టర్గా ఈ యముడు మూవీ నిర్మించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాకు టైము మీ ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా విషయానికి వస్తే, యముడు అనే కాన్సెప్ట్ టైటిల్ వచ్చేసి సినిమాకు రిలేటెడ్గా తీసుకున్నాము. ఈ మూవీలో యముడు ధర్మం, సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి ప్రాబ్లమ్ చేసే వాళ్ళందరినీ యముడి రూపంలో వచ్చేసి గరుడు పురాణం ప్రకారం శిక్షలు విధించి చంపుతూ ఉంటాడు. దాని ఆల్టర్నేటివ్గా ప్యారలల్గా పోలీస్ వ్యవస్థ కూడా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైనల్గా జనాలకి మెసేజ్ వాట్ ఈజ్ యముడు అనేసి ఫైనల్ రివీలింగ్ సినిమాలు మీరు చూడొచ్చు. ఒకవేళ ఇదే ఎస్ శంకర్ గారు సార్ సినిమా తీసింటే మటుకు అపరిచితుడు 2 అని పెట్టేవారు. ఎందుకంటే ఆ అపరిచితుడు మనము 2005లో వచ్చిన అపరిచితుడు మనం చూసాము. గరుడు పురాణము, శిక్షలు దాని బేస్ మీద ఉంటుంది. ఈ సినిమా కూడా ఆ బేస్ కాన్సెప్ట్తో ఉంటుంది, కానీ కథనము మనం చూపించే విధానము డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాము. మీరందరూ ఈ సినిమాను చూసి ఆదరించి సినిమా సక్సెస్ అయ్యడానికి తప్పకుండా మీరు చూస్తారని ఆశిస్తున్నాను.